ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్వెస్టర్ చంగా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఇంతవరకు కాల్ ఆప్షన్స్ ఉపయోగించి కాల్ బటర్ఫ్లై గురించి నేర్చుకున్నాము. ఈరోజు పుట్ ఆప్షన్స్ ఉపయోగించి పుట్ బటర్ఫ్లై అడ్జస్ట్మెంట్లు నేర్చుకుందామండి. ముందుగా స్టాక్ మార్కెట్కి వెళ్ళి ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ గురించి మనము వివరంగా నేర్చుకుందాము. ఫ్రెండ్స్, మనము ఫిబ్రవరి సెకండ్ వీక్ బ్యాక్ టెస్టింగ్ చేస్తామండి. ముందుగా 23,600 సెల్లింగ్ స్ట్రైక్ ఒకటి అండి. తర్వాత 23,400 ఒకటి బయింగ్, 23,800 ఒకటి బై చేస్తున్నానండి. తర్వాత సెల్ ఆప్షన్స్ రెండు చేశానండి. ఇప్పుడు పుట్ బటర్ఫ్లై రెడీ అయింది. ఇందులో మ్యాక్సిమం ప్రాఫిట్ 12,300 ఉందండి. మ్యాక్సిమం లాస్ 2,700 ఉందండి. బ్రేక్ ఈవెన్స్ వచ్చేసి 23,400 ఒకవైపు, 23,760 ఒకవైపు ఉందండి. ఈ స్ట్రాటజీల్లో, ఈ ఐరన్ ఫ్లై స్ట్రాటజీలో, బటర్ఫ్లై స్ట్రాటజీలో ఉండే బ్యూటీ ఏంటంటే అండి, లాస్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎటువైపు వెళ్ళినా కానీ 2,600 మాత్రమే లాస్, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ టైం స్పెండ్ చేసిందంటే వెంటనే ప్రాఫిట్ వచ్చేసుకుంటుంది ఈ స్ట్రాటజీలో. కాబట్టి ఎక్కువ మంది ఈ బటర్ఫ్లైస్, ఐరన్ ఫ్లైస్ ఎక్కువ ట్రేడ్ చేసుకుంటారు. ఇప్పుడు మనము 2 అవర్స్ చెక్ చేస్తామండి. మొదటి 2 అవర్స్, నెక్స్ట్ 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 ఫైనలీ బ్రేక్ ఈవెన్ అయిందండి. 15 మినిట్స్ వెనక్కి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏం లేదండి, ఇది చిన్న అడ్జస్ట్మెంటే. ముందుగా సెల్లింగ్ స్ట్రైక్ రెండు ఉన్నాయి కదా, ఇందులో మనము ఒకటి స్క్వేర్ ఆఫ్ చేయాలండి. ఫస్ట్ స్క్వేర్ ఆఫ్ చేసిన తర్వాత కింది వైపు మార్కెట్ ఛాలెంజ్ చేసింది కాబట్టి కింద బయింగ్ స్ట్రైక్ని కూడా మనము ఎగ్జిట్ ఇచ్చేయాలండి, స్క్వేర్ ఆఫ్ చేయాలి. 23,400 స్క్వేర్ ఆఫ్ చేస్తున్నానండి. సేమ్ 23,400 1 లాట్ బై చేస్తున్నానండి. దీనికి ఇంకా కిందికి వెళ్ళి 200, 23,200 1 లాట్ బై చేస్తున్నానండి. వెంటనే ఇది పుట్ కాండర్గా మారిపోయింది. ఇప్పుడు దాదాపుగా మనకు ఒక 200, 150 పాయింట్ స్పేస్ వచ్చిందండి. ఇది మనకు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసి మన స్ట్రాటజీలను ఎలా ప్రాఫిటబుల్గా మారచ్చో నేర్చుకున్నాము. ఇప్పుడు పుట్ ఆప్షన్స్ ఉపయోగించి పుట్ బటర్ఫ్లై ఎట్లా అడ్జస్ట్ చేసామో పుట్ బటర్ఫ్లైని పుట్ కాండర్గా మార్చడం నేర్చుకున్నామండి. ఫ్రెండ్స్, ఇలా బటర్ఫ్లైస్ కానీ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు ఇంప్లాయిడ్ వాలటిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి హాఫ్ అన్ అవర్కు ఐవి ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఐవి తక్కువ ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసి ఐవి పెరిగిందంటే స్ట్రాటజీ లాస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఐవి చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇవ్వబడింది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి స్ట్రాటజీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్వింగ్ ట్రేడింగ్ కోసం కూడా
మంచి మంచి స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.